గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఏప్రిల్ 14, 1891న మధ్యప్రదేశ్లో మౌ అనే గ్రామంలో జన్మించాడు అంబేద్కర్. అంబేద్కర్ పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంబేద్కర్ అసలు పేరు అంబా వాడేకర్. ఇతని గురువు కృష్ణదేవన్ అంబేద్కర్. అందువలననే ఇతన్ని అందరూ అంబేద్కర్ అని పిలుస్తూ ఉంటారు. బిరుదులు: ఆధునిక మను రాజ్యాంగ పిత, రాజ్యాంగ రూపకర్త, బాబాసాహెబ్, పేదల యేసయ్య అని పిలుస్తూ ఉంటారు అంబేద్కర్ని. అంబేద్కర్ దళితుల హక్కుల కోసం పలు ఉద్యమాలు చేశారు. 1919లో నాథ్ కమిటీ ముందు హాజరై అణగారిన వర్గాల వారికి రాజకీయ వ్యవస్థలో ప్రత్యేక ప్రాతినిధ్యం ఉండాలని వాదించి బిఆర్ అంబేద్కర్ నాసిక్లో భారీ ఎత్తున ఉద్యమాన్ని చేపట్టారు. 1927 మార్చి 17న దళితులకు తాగునీటి హక్కు కోసం మహద్లోని చాద్వార్ చెరువు నీళ్ల కోసం అంబేద్కర్ నాయకత్వంలో వేల మంది దళితులు ఊరేగింపు నిర్వహించి చెరువులో నీటిని తాగారు. ఈ ఘటన భారతదేశపు సామాజిక జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. 1930 మార్చి 2న అంబేద్కర్ నాసిక్లోని కాలారాం దేవాలయంలో అంటరాని వారి కోసం సత్యాగ్రహాన్ని చేపట్టారు. 1930-32 లండన్లో జరిగిన 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంబేద్కర్ పాల్గొన్నారు. ఓటు హక్కును నిర్ణయించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించిన లోథియన్ కమిటీలో అంబేద్కర్ సభ్యుడిగా వ్యవహరించాడు. ఈ కమిటీ 1932 మే 1న నివేదికను సమర్పించింది. ఈ కమిటీ అంటరాని వారికి డిప్రెస్డ్ క్లాస్ పేరిట ఓటు హక్కు కల్పించాలని కోరింది. ఇది అంబేద్కర్ సాధించిన గొప్ప విజయం. 1936లో అంబేద్కర్ స్వతంత్ర మజ్దూర్ పార్టీ పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. అంబేద్కర్తో పాటు మొత్తం 17 మంది ముంబై శాసనసభకు ఎన్నికయ్యారు. అంబేద్కర్ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాడు. 1946 జూన్, జూలైలో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో బెంగాల్ నుండి రాజ్యాంగ పరిషత్కు అంబేద్కర్ ఎన్నికయ్యారు. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ సమావేశంలో అంబేద్కర్ సలహాదారుగా పాల్గొన్నారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయబడింది. అంబేద్కర్ ఈ సమితికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1948 ఫిబ్రవరిలో అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కు సమర్పించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సమితి రాజ్యాంగాన్ని ఆమోదించింది.